ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందాము. చిన్న వచనం పాడుకుందామండి. దేవుని మహిమపరుద్దాము. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివి. కృపయంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని, ఏరెవ్వరు నాకు లేరని. ఇదను దేవుని వాగ్దానం చూసుకుందాము రండి. 5వ కీర్తన అండి, 12వ వచనం చూసుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడివి నీవే అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. కేడెంతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఈ దినం వాగ్దానం అండి. మరి దావీదు భక్తుడు చెప్తున్న ఇట్టి మాటలను దావీదు భక్తుడు వల్ల మనం కూడా దేవుణ్ణి స్తుతిద్దాము. మరి ఈ దినం అట్టి వాగ్దానాన్ని బట్టి మరి మనం ప్రార్థన చేద్దాము. దేవుడు రాక సిద్ధపాటు కలిగి ఉందామా? మరి కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నాయన నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు నీవు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాపాడి తండ్రి ఇట్టినైనా నీ సన్నిధిలో మేము ఎదుగుటకు ఫలించుటకు నీ కృప దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.